సూచనలైన భాగస్వామ్యంలో ఉన్నటువంటి బాధ్యతలైన 7-8 నిమిషాల కంటే ఎక్కువ అవసరం. చాలా మంది దగ్గర ఏం ఊహించలేము. సడన్ గా ఏమాత్రం తెలియని ఒక వ్యక్తి నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి సలహా రావచ్చు. అది రేపటి నుంచి ఆచరించి తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఉండవచ్చు. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వాలని గొప్ప గాయకులైన ఉపన్యాసకర్తలైన మీ అందరికీ నేను చొరవ తీసుకుని ఈ మాట అంటున్నాను. మీరు మరోలా భావించుకోండి. ప్రజల్లో తీసుకురావాల్సిన మార్పునేంటి, ఆ మార్పు కోసం మనం అనుసరించాల్సినటువంటి మార్గాలు 2 ways నాకు తెలుసు. అందుగా దేశం కూడా అదే. ఆలోచన విధానంలో మార్పు తీసుకురాగలిగింది. ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చేటువంటి పాట కావాలి, మాట కావాలి, సాంస్కృతిక కళారూపాలు ఏవైనా కావాలన్నదే మంత్రి గారి యొక్క హృదయంలో ఉన్న ఆంతర్యం అనేది నేను అర్థం చేసుకుంటాను. ఆయన ఆహార విధానం ఎలా, విహార విధానం ఎలా, ఆచరణ విధానం ఎలా, ప్రజల యొక్క క్యారెక్టర్లో ప్రవర్తన విధానం ఎలా, దుబారా చేసే విధానం ఎలా ఉంది, ఎట్లా ఫాల్స్ మిస్టేక్స్ గురవుతున్నారు, ఎలా అది పిల్లలు చదివించడంలో కావచ్చు, పెళ్లిళ్ళు చేయడంలో కావచ్చు, ఇలా ప్రజల్లో ఒక అది పాత దందామా, కొత్త దందామా, వేరే వాళ్ళని చూసుకొని నేర్చుకున్నదామా, ఒక దుబారా విధానంలో లేదా ఒక పెడ విధానంలో వెళుతున్నటువంటి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో, మనం ఎలా భాగస్వాములు అవుతాం అన్నదే ప్రధానమైన అంశం. వైద్య విధానంలో వారు చెప్పింది, వైద్యం మనకు చెప్పొచ్చు, మనము ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది, అది కొంచెం కనుక ఆలోచించగలిగితే అది మనం ఇంత తగ్గించుకోవాలి. ఇవన్నీ ఈ ఆలోచన సమూలమైన మార్పు సాంస్కృతిక కళారూపాల ద్వారా మూలంలో మార్పు తీసుకురావాలి, పేరులో మార్పు తీసుకురావాలి. ద రూట్స్, వి మస్ట్ గో టు ది రూట్స్. దానికోసం ఇలా ఇది చేయడానికి నేను ఒక సాహసోపేతమైనటువంటి మాట్లాడుతున్నాను. అది ఎవరుకుంటారో పెద్దలు కానీ, ఈ ప్రజల ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం, ప్రతిపక్షం, మేధావుల పక్షం వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఎజెండాను ఏర్పాటు చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి దిశకు మనం రాష్ట్రాన్ని తీసుకుపోయే అవకాశం వస్తుంది. ఎన్నికలప్పుడు రాజకీయ విధానాలు, ప్రతిపక్ష విధానాలు, వాళ్ళు అవి వదిలేదు. ఎప్పుడైతే అయిపోయిందో మేధావి వర్గాన్ని, ప్రతిపక్షాన్ని, ప్రభుత్వ పక్షాన్ని, ఈ ముగ్గురికి కలిసినటువంటి ఒక ఎజెండా ఒకటి ఏర్పాటు చేసుకోగలిగితే, అది అసెంబ్లీలో కూడా మాట్లాడగలిగితే ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉందని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే మనం ఇప్పుడు సార్ చెప్పినటువంటి విధానాల్లో కానీ, ఆలోచన విధానంలో వాటిలో మార్పు తీసుకురావడానికి మనం అనుసరించాల్సిన అంశాలు ఏ మార్గంగా వెళ్తాం. సినిమాలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న వాడిని సినిమాలకు ప్రజాకవిని, సినిమాలకు వెళ్తే ప్రజాకవిని అంటారు, ప్రజాకవుల్లోకి వస్తే సినిమా అంటారు. కనుక నేను రెంటినీ చూసిన వాడు. సుద్దాల హనుమంతు కొడుకుగా ప్రజా ఆకర్షణ ఎట్లా ఉంటుంది పాత్రలో తెలుసుకున్నవాడిని. సినిమాలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు సినిమాటిక్ లో వ్యాపారాత్మకంగా ఎలా చేంజ్ తీసుకురావాలో కూడా తెలుసుకున్నాను. నేనేమంటాను, ప్రభుత్వం ప్రచారం చేస్తున్నటువంటి ఈ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాల్సిన అంశాల కోసం, మీరు అనుసరిస్తున్నటువంటి ప్రజా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చేస్తున్న పథకాల గురించి కానీ కొంచెం సినిమాటిక్ చేయాలి. అంటే నేను కోట్లు ఖర్చు పెట్టుకోమని నేను చెప్పట్లేదు. మీరు సినిమా వాళ్ళకి ఒక పెద్ద సినిమా విడుదలైతే టిక్కెట్ల విషయంలో మాకు రాయితీలు ఇవ్వమంటే ఇస్తున్నారు.
ఎన్ని వందలు వేలు అమ్మేసుకున్నామని తీసుకుంటున్నాం. వాళ్ళకంత రైట్ ఇస్తున్నప్పుడు వాళ్ళను మన యొక్క విధానంలో మార్పు చేయడానికి వాళ్ళు ఎందుకు మీరు హక్కులాగా మీరు ఎందుకు వాడుకోవద్దనేది నేను ప్రతిపాదిస్తున్నాను సార్. మీరు ఇప్పుడు శంఖంలోకి వస్తే తీర్థం. మంత్రి గారు చెప్పిన మాటని నేను చెప్తే అంత పౌరుగా ఉంది, ఆయన చెప్తే పౌరుగా. అలాగే సినిమా వాళ్ళకి మనం ఏంటి రాయితీ ఇస్తున్నప్పుడు, ఇంత గౌరవాలు ఇస్తున్నప్పుడు, ఇప్పుడు గద్దరన్న అవార్డ్స్ కూడా అయ్యబోతుంది. ఇన్ని చేస్తున్నప్పుడు మనం ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడంలో, ప్రజలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ విధానాలు చేర్చడంలో వాళ్ళ యొక్క మాట, వాళ్ళ యొక్క నటన, వాళ్ళ యొక్క పాత్ర తీసుకోవడంలో ఒక ఎఫెక్ట్ ఉంటుంది సార్. మీరు ఎంత మమ్మల్ని సినిమా వల్ల అని అన్నట్టుగా భావించినా మా లోపల ఒక చిన్న పవర్ ఉంటుంది సార్. అది మీరు అందరూ అంగీకరించి తీరాల్సి వస్తుంది. నేను చెప్పడం కన్నా చిరంజీవి గారు చెప్తే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. చిరంజీవి గారు చెప్పడానికి కోట్లు ఖర్చు పెట్టాలా మరి అని అనుకోవచ్చు సార్. మీరు ఒక్క మాట చెప్తే దే విల్ కమ్, దట్ డే విల్ కమ్ సార్. ఇది మీరు పర్ఫెక్ట్ గా మీరు దీన్ని వాడుకోవచ్చు. ఇది ఒక సరుకు అమ్మడానికి ఒక పెద్ద భారీ ప్రాజెక్టులు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థలు ఒక్క సరుకు అమ్మడానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి కమర్షియల్ విధానాలు, యాడ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు గమనించండి. కోకాకోలా వాడు భారతదేశంలో మళ్ళీ రెండోసారి దాన్ని ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ఎవరు కొంటారయ్యా మీ కోకాకోలా అంటే వాడు అన్నట్ట ఒక్కొక్కరి చేత కేవలంగా కోకాకోలా తాగించడానికి నేను అడుగు పెడుతున్నాను ఇండియాలో అన్నాడు సార్. ఎంత ధైర్యం సార్ అతనికి. అంటే తాను ఒక సరుకును ప్రజల్లోకి దింపడానికి, ప్రజల గుండెల్లోకి వంపడానికి, ప్రజల ఆలోచనను నింపడానికి వాడు అనుసరిస్తున్న విధానాన్ని మనం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం, మన యొక్క సంస్థలు మనం చేస్తున్న విధానాలు ఎంతో కొంత మనం చేస్తున్నటువంటి మేళ్ల కోసం కూడా ఆ వ్యాపార సూత్రాన్ని అనుసరిస్తే అది ఇబ్బందికరమేమి కాదని. మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్. ఒక్క దినపత్రికలో ఒక ముఖ చిత్రం, ఒక ఫుల్ పేజ్ వేయడానికి ఎన్ని లక్షలు అవుతుందో కూడా నాకు తెలుసు. నేను ఎన్ని కోట్లు అవుతుందో పత్రికా రంగంలో పనిచేసిన వాడిని చెప్తున్నాను సార్. నేను పత్రికా రంగంలో పనిచేశాను, పాఠశాలలో టీచర్ గా పనిచేశాను, ఇప్పుడు రైటర్ గా పనిచేస్తాను. కనుక మీరు ఇది ఆలోచించండి. ఇప్పుడు సన్న బియ్యం మనం ఇస్తున్నాం సార్. ఒక కోకా కోలా లాంటి ఒక ప్రమాదకరమైన కూల్ డ్రింక్ ని తీసుకురావడానికి ఏ పద్ధతి అనుసరిస్తున్నాడో మనం పేదవాళ్ళకి పండగ నాడు మాత్రమే బియ్యం వండుకునే వాళ్ళకి, మామూలు దినాల్లో జొన్న రొట్టె తినే వాళ్ళకి సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టే విషయంలో ఒక అద్భుతమైనటువంటి మార్గం మనం సృష్టించలేము. ఆ యాడ్ మనం ఉపయోగించుకోవాలి. టీవీ మన చేతుల్లో ఉంటుంది, సోషల్ మీడియా మన చేతుల్లో ఉంటుంది, దినపత్రికలు మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఇవాళ ఏ చిన్న దరిద్రమైన విషయమైనా సోషల్ మీడియాలో అలా వైరల్ అయిపోతుంది సార్ అంటున్నారు. వైరల్ అయ్యే ఆ సోషల్ మీడియా, వైరల్ చేయగలిగే శక్తి సోషల్ మీడియాకు ఉన్నప్పుడు ఒక మంచి విషయాన్ని కూడా మనం మార్గంలో దింపగలిగిన పద్ధతుల్లో గుణపాన్ని దింపితే అది కూడా వైరల్ అవుతుందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ కొత్తమైనటువంటి ఒక విధానాన్ని మీరు ఎన్నుకుంటే మనం చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇదివరకు న్యూస్ లింక్స్ అని వచ్చేవాడు సార్. సినిమా చూస్తుంటే న్యూస్లో వేసేవాడు సార్. మీరు చిన్న ప్రభుత్వం చేస్తున్న విషయాలన్నీ అందులో వచ్చేది సార్. ఇప్పుడు వ్యాపార వస్తువుల విషయాల గురించి తప్ప ప్రభుత్వం విషయాల విధానాలు ఎందుకు మనం సినిమా థియేటర్లో వాడుకోకూడదు? వాడుకోవచ్చు. అది మీరు అంటే మీకున్న టెక్నికల్ సాంకేతిక ఇబ్బందులు ఏమున్నాయో నాకు తెలియదండి. కానీ ఒక ప్రభుత్వ పెద్దలు కనుక తలుసుకుంటే అది పెద్ద అసాధ్యమని మాత్రం నేను అనుకోవట్లేదు. అట్లాగే పాటలు వింటున్నాను సార్. అంటే నేను ఇప్పుడు రచయితల్ని ఏమైనా విమర్శిస్తున్నానా, గాయకులు విమర్శిస్తున్నానని భావించదు. ఎందుకంటే అద్భుతమైన రచయితలు అక్కడ తమ్ముళ్ళు ఉన్నారు, వెంకన్న ఉన్నారు, తర్వాత మన అందశ్రీ ఉన్నాడు, తర్వాత అభినయ్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు.
పాటలలో భావోద్వేగం లేకపోతే పాట ఫెయిల్స్. నేను ఇది కవులకు, రచయితలకు, గాయకులకు ఇవాళ మీరు 4 పాటలు చూపించాను. రాసిన వాళ్ళు గొప్పవాళ్ళే, రాసి తర్వాత దాన్ని ఓకే చేసుకున్నటువంటి పెద్దలు కూడా గొప్పవాళ్ళు. కానీ పాటలో మిస్ అవుతుంది ఏంటంటే, ప్రకటనలకు ట్యూన్ కడితే అది పాట కాదు. మీరు బాగా అర్థం చేస్తుంది. ప్రకటనలకు ట్యూన్ చేసి ప్రకటనలకు మధ్యలో వాయిస్తే అది పాట అవ్వదు. ప్రజలకు పాలన వచ్చింది, ఉచిత బస్సులు తెచ్చింది, కరెంటు మీద ఫ్రీగా ఇచ్చింది, సిలిండర్లు వచ్చినవి. దీనికి నేను సిలిండర్లు వచ్చినవి ప్రభుత్వమిద ఇలా రాస్తే అది పాట అవసరం. ఎన్నిక చేసుకునే వాళ్ళు, దాన్ని ఓకే చేసేవాళ్ళు ఈ విషయాన్ని గుర్తించాలి. పాటలో భావోద్వేగం లేని పాట అది వృత్తి మామూలు సొప్పబెడ్డు లాగా తేలిపోతుంది. మధ్యలో వాయిస్తారు కాబట్టి వింటాం, ట్యూన్ చేస్తారు కాబట్టి చెవిటి వెళుతుంది. మాట కంటే సౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము మా చెవులకు వెళ్తాయి కావచ్చు. చెవుల దాకా వచ్చినటువంటి శబ్దం హృదయంలోకి చేరినప్పుడు మాత్రమే పాట నిలబడుతుంది సార్. అలా అది రచయితల నుంచి మీరు ఆ విషయాన్ని గట్టిగా పట్టుకునేటువంటి ఎన్నిక చేసే మేధావులు కావచ్చు, ఎన్నిక చేసేటువంటి కవులు కావచ్చు, వాళ్ళకి ఈ సూచనలు నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఇవ్వగలిగేంత పెద్దవాళ్ళయ్యా అని కాదు. నా జీవితంలో నేను పాటలో ప్రయాణం చేసిన వాడిని, మా నాన్న ద్వారా పాటలు విన్నవాడిని కనుక మీకు చెప్తున్నాను. పాటలలో ప్రకటనలు మాత్రమే, నినాదాలు మాత్రమే ఉంటున్నాయి. వాటిని భావోద్వేగించి, వాటిని ఒక సెంటిమెంటలైజ్ చేయి. మేము ఇప్పుడు 90 ఏళ్ళు తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి అన్నాం. ఎందుకన్నాము ఊరికే మీరు రండి ఒక బోర్ వేయించండి, ఒక అది అట్లా కాదు. తల్లి పాల రుణం కొంత తీర్చడానికి అంటే నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రముఖుడు కూడా ఎప్పుడో ఒకసారి ఆ పల్లె తల్లి గుండెల్లోంచి వెలిగించిన వాడే కాదు. తల్లి పాల రుణం కొంత సెంటిమెంట్ ఉంటుంది. ఇలా ప్రభుత్వ సంబంధమైన పాటలు రాయడమే కష్టం. కానీ రాసే పాటలలో ఈ సెంటిమెంట్ లేకపోతే ఆ పాట చెవిదాకా వెళ్ళి బండి శబ్ద పరావర్తనం అవుతుంది తప్ప హృదయ పరివర్తనలోకి దారితీయడం చేస్తారు. ఇవి పాటలు అనుసరించాల్సిన అంశాలు. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే, నూతన జానపదాన్ని, మన కళల్ని, ప్రక్రియని మనం బయటికి తీసుకురావాల్సిన అవసరం. ఇప్పుడు ఎంతసేపు ఒక పాట ఒకే దాదాపుగా మీరు 100 పాటలు వినండి, దాదాపు 95 పాటలు దాదాపు ఒకే ధరువులో ఉంటాయి సార్. ఆ ధరువు మార్చాలి. అందుకు మనం గద్దరలను తీసుకోవచ్చు, అందుకు సుద్దాల హనుమంతుని తీసుకోవచ్చు. పాట లోపల ఒకే విధానం, ఒకే తీర్మార్ లాగా ఒకే తిరిగా ఉంటే రెండో పాట వినేటప్పుడు మూడో పాట వినే సరిగ్గా బోర్ వచ్చేస్తుంది. చాలా ఓపెన్ గా చెప్తున్నాను. ఇది ఈ మార్పు చేయడం కోసం సంగీత దర్శకులు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఈ మాట చెప్తే చాలు. నువ్వు రాసే ఫస్ట్ పాటకి సెకండ్ పాటకి ట్యూన్ లో తేడా లేకపోతే అన్ని పాటలు ఒకేసరిగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఇది నాతో మీరు అందరూ ఏకీభవిస్తారని నేను కోరుతున్నాను. ఏకీభవించకుండా నాకేం పెద్ద ఇబ్బంది లేదు. ఒక ఉదాహరణ, ఎప్పుడు చూసినా ఒక జానపదం, ఒక డ్రెస్, గొంగడి, గదరన వేసుకుంది. అనేక మంది జమీందారు లాగా అందరూ గదరన వేసుకుంటూ ఉంటే అది మా నాన్న స్టార్ట్ చేసినారు సార్. దాంట్లో ఒక మార్పు తీసుకురండి. ఎన్నిసార్లు చూస్తాము, ఎన్ని 100 సార్లు చూస్తాము ఒకే దాన్ని. ఇంకేదో మార్పు తీసుకురండి. ప్రజల్లోంచి ప్రజలకు వెళ్ళే విధానం లోపల, మన వేషధారణలో, మన భాషలో, మన యొక్క ట్యూన్లలో, మన మాటలలో కొంత మార్పు తీసుకొస్తే అప్పుడు అది ఆకర్షణీయం. ఇప్పుడు ఎరుకో ఎరుక ఈ కళారూపాన్ని మనం ఎవ్వరూ పాడు, చాలా ఎఫెక్టెడ్. ఒక అమ్మాయి కూర్చొని
చాట పట్టుకొని కూర్చొని ఒక ఎరికమ్మ వచ్చేసి నీ ఆయన నిన్ను రాగానే సాయంత్రం కాగానే వచ్చి తాగుపోతాయి కొడతాడు బిడ్డో అనడంలో అమ్మ నివద్దమ్మా నివద్దే నీ కొడుకేమో కాలేజీకి పోయి వాడు చదువు మానేసువాడు గంజాయి ఇంటి బిడ్డో అమ్మో నువ్వు సరిగ్గా చెప్పినావు కరెక్ట్ చెప్పినావు. ఒక కొత్త విధానాన్ని తీసుకుంటాం, ఒక కొత్త రూపాన్ని తీసుకుంటాం. ఎన్ని రోజులు మా ఫాదర్ 100 ఏళ్ల కింద మా ఫాదరు మా నాన్న తిరునగర్ రామాంజనేయులు ఇంకెవరో అనుసరించినటువంటి విధానంలో ఇంకా గద్దరులను అనుసరించే విధానాన్ని వెళ్తున్నాం. కొత్త గద్దరులు కావాలి, కొత్త విధానంలోకి వెళ్ళాలి. అప్పుడు నేను ఆకర్షించబడతాను, మామూలు మానవుడు కూడా ఆకర్షించబడతాడు, సామాన్య మానవుడు. ఆ సామాన్య సగటు మనిషిని సినిమాల నుంచి కూడా ఇటువైపు మళ్లించడానికి ఏమేమి కొత్తదనం తీసుకురావాలో ఆలోచన. అలా ఆలోచించినప్పుడే మనకు సూటిగా లోపలికి పెడుతుంది. అట్లాగే మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు సార్. ఇంటర్వ్యూలు ప్రజల ఆలోచన విధానాలు, ప్రజల సంక్షేమ పథకాల గురించి ఇంటర్వ్యూలు. ఒక మంత్రి గారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మంత్రి గారు ఒక చైరాతో కూర్చున్నాడు సార్. ఫస్ట్ ఏం మాట్లాడతారు వీళ్ళనే విషయంతో మొత్తం కళ్ళని అక్కడికి వచ్చేస్తాయి. ఇది ఒక కొత్త ఆలోచన సార్. కోదండరామిరెడ్డి గారు ఉన్నారు. కోదండరామిరెడ్డి గారు స్లోగా శాంతిగా మామూలు వాడు. గోరంట్రెడ్డి ఉన్నాడు, ఆయన ఒక 3 నిమిషానికే లేచి కాలు కదులుతూ ఉంటుంది. ఆ ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మనం ఒక టీవీలో కనుక మాట్లాడించి ఇదే విషయం సేమ్ మీరేం చెప్తుందో అదే విషయాన్ని మీరు మాట్లాడిస్తే కోట్ల మంది చూడకపోతే నేను అసలు ఈ మాట ఉపసంహరించుకుంటాను సార్. కోట్ల మంది చూస్తారు. కోదండరామిరెడ్డి గారు చెప్పే పద్ధతి వేరు, కోట్లకి చెప్పే పద్ధతి వేరు. భలే ఉంది కన్నా. పాత విషయంలో మనం తీసుకురాకపోతే అదే సార్ నేను చెప్పినా కదా సార్ అని ఈ స్లోకి ఆ స్పీడ్ కి మధ్యలో ఆ వంతెనలు ఎవరైతారంటే సార్ కామన్ మ్యాన్ అవుతారు. కామన్ మ్యాన్ అవుతారు. ఈవెన్ నేను కూడా సినిమా పాట రాసే విషయాన్ని మర్చిపోయి పక్కన పెట్టి రేపు నేను రాయను కదా అని నేను కూడా చూస్తాను సార్. ఇలా విధానంలో ప్రజల్లోకి తీసుకుపోయే విధానంలో మార్పులు లేకపోతే వంట కొట్టుడు అయిపోతుంది. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జానపద వేషంలో ఉండే ఒక విమలక్క రూపంలో ఉండేటువంటి చెల్లెలు ఉన్నారు. ఆమెను తీసుకుందాం. అలక్ష్య గారు ఆమెను తీసుకుందాం. మధ్యలో మంత్రి గారు లేకపోతే ఇంకెవరో లేకపోతే విమలక్క మన చెల్లెలు వెళ్ళే విధానం శాస్త్రీయంగా ఉంటుంది. ఒక విమలక్క లాంటి అమ్మాయి చెప్పే విధానంలో ఒక కథం దొరికేది ఉంటుంది. మధ్యలో ఒక మంత్రి గారు, ఒక ఎమ్మెల్యే గారు లేదా ఒక అశోక్ దేశాలు మాట్లాడేది ఇప్పుడు నిన్నలాగానే ఉంటుంది. ఈ 3 కాంబినేషన్ లో ఎంత అద్భుతంగా ఉంటుంది సార్ కార్యక్రమం. ఇలా మీరు వెళ్ళండి సార్. ఇదే మీరు టీవీలో పెట్టండి, సినిమాల న్యూస్ లో పెట్టండి, లేకపోతే ఇంకా వైరల్ చేయండి, సోషల్ మీడియా చేయండి. ఇష్టం వచ్చింది అనేకమైనటువంటి వైరల్స్ ఉన్నాయి సార్. ఇవాళ వేల సోషల్ మీడియాలో ఉన్నాయి సార్. బిగ్ టీవ్ అని సూమన్ అని ఏమవుతుంది సార్. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పట్టుకుంటారు సార్. సార్ అలక్ష్య గారిని ఇక మనం వెళ్ళగండి, తర్వాత ఇంకొకరిని ఈ ముగ్గురుతో మా కాంపిటీషన్ ఇవ్వండి సార్. దాంట్లో మీ అవసరమైతే మీ ఎమ్మెల్యే గారిని ఎవరు ఉండనివ్వండి సార్ పెట్టేసి వాళ్ళు పిలుచుకుంటారు సార్. వద్దన్నా మనం వద్దు మొర్రో అన్న 100 మంది దగ్గరికి పోయేటువంటి ఒక విషయాన్ని, విధానాన్ని, మార్గాన్ని ఎన్నుకునేందుకు ఆలోచించారు సార్ ఈ సమావేశం. ఇప్పుడు నేను రాసిన మొత్తం పాటలన్నీ పాడడానికి అవసరం లేదు. నాకు కూడా మీరు చెప్తే నేను కూడా నా రాతలో మార్చుకుంటాను. ఇలాంటి విషయాలు మీరు ఏం చేసుకోవాలని కోరుతూ ఎవరు చెప్తారు. జానపద అకాడమీ, తర్వాత సాహిత్య అకాడమీ, ఇలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైతే ఒక చైర్మన్ నిర్మిస్తారో వాళ్ళతోటి మీరు ఇంటరాక్ట్ అవుతే వాళ్ళకు వదిలేయండి సార్. మీరు ఒకసారి చెప్తే మీకు 1,00,000 మంది ఉంటాయి సార్. కోదండరామిరెడ్డి గారు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ 1,00,000 మంది ఉంటాయి సార్. సాహిత్య అకాడమీకి ఒక జానపద అకాడమీ సృష్టించారు సార్. ఒక జానపద అకాడమీ పెట్టాను సార్. ఎందుకంటే తెలంగాణ అంటే జనపదం అంటే పల్లెటూరు, జనపదం అంటే ఊరు, జానపదం అంటే అక్కడ పుట్టింది. కాబట్టి జానపద అకాడమీ ఒకటి పెట్టాను సార్. దానికి ఒక చైర్మన్ ఇవ్వండి సార్. ఇచ్చేసి వాళ్ళకి అప్పు చెప్పండి సార్.
కేవలం పాట మాత్రమే వెళ్తుంది సార్. ఇది చాలా ఘోరైపోయింది సార్. మీరు ఏమని అనుకోండి, నేను ఎవరిని కించపరచడం లేదు. పాటల్లో మార్పు లేక, పాటలో కొత్త చేర్పు లేక, ఒకే విధానం, ఒకే ట్యూను, ఏమి ఇప్పుడు చూసింది అదేనా? అదే విధమా? మార్పు లేదా? ఒక యక్షగానాన్ని తీసుకెళ్ళండి. యక్షగానంలో కొత్తగా ఉంటుంది. యక్షగానం ఒక రాజు వేషం, ఒక మంత్రి వేషం, ఒక రాణి వేషం, ఒక రంభ వేషం, ఒక బాలకృష్ణ వేషం, కొత్తగా ఉంటుంది సార్. అందులోంచి మన పాట పెట్టు. ఆ స్టైల్ వేరే ఉంటుంది. ఆ స్టైల్ వనితానందరుని కందింతామా వేరు వేరుగా పక్వముగా వింత, ఇలా ఒక కొత్త రకమైనటువంటి జానపదాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వెలుగుడ చేయాలి వెన్నెల చలే. కాబట్టి మీరు సాంస్కృతిక సారథిగా మీ దగ్గర ఒక 600 మంది ఎంతో ఉన్నారు తెలియదు. వాళ్ళందరికీ కూర్చోబెట్టి ట్యూన్లలో, విషయంలో మార్పు తీసుకోవాలి. బట్ పాయింట్ మాత్రం ఒకటే, ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం, ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలని ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు. ఇలా కొత్త మార్గాలు అనుసరించే ప్రయత్నం మీరు చేస్తారని, కరపత్రాలకు ట్యూన్ కట్టే విధానం పోవాలి. పాటలు కరపత్రానికి ట్యూన్ కడుతుంది. ఆ కరపత్రానికి ట్యూన్ కట్టేటువంటి పద్ధతి పోవాలి. ఆ పద్ధతి చాలా ఘోరైపోయింది. నాకే ఘోరైంది. కనుక మేము సినిమాలలో మేము జాగ్రత్త ప్రయత్నం సార్ చేసిందే 65 కోట్ల మంది చూశారు సార్. మన తెలుగు వాళ్ళు కేవలం 15 కోట్ల మంది చెప్తారు. మీరు చెప్పే జానపదం, మీ తమ్ముడు చెప్పే జానపదం, ఈ చెల్లెళ్ళు పాడే జానపదమే. చిన్న మార్పు చేశాం సార్ అంతే. ఒక చిన్న సెమిటిక్ చేశాం. అలా సెమిగా జానపదం యొక్క రీతులను మార్చుకోవాల్సిన అవసరం కవులకు, గాయకులకు ఉంటే తప్ప మీ యొక్క ప్రభుత్వ పాటలు కానివ్వండి, ఏ పాటలు కానీ ప్రజల్లోకి వెళ్ళవు. చెవిదాకా వెళ్ళి వెళ్ళిపోతాయి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ తర్వాత గ్రామాలు ఉన్నాయి, మండల్స్ ఉన్నాయి, నగరాలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్ళేటువంటి పాటలు రూపాలు ఎలా ఉన్నాయి, మండల స్థాయిలో వెళ్ళేటువంటి పాటలు నూతన కళారూపాలు ఎలా ఉండాలి, నగరంలోకి వచ్చే వరకు ఈ నగరంలోకి వచ్చే వరకు మార్పు ఉండాలి. అంటే వింటాం, పల్లెటూరులో పెట్టిన పాటనే నగరంలో పెట్టినా కూడా వింటాం, విన్నకు సస్తామా. కానీ గల్లీలలో మాట్లాడుకునే, ఒక పాత బస్తీలో గల్లీలో మాట్లాడుకునే భాషని మనం పాటలు తీసుకురాలేకపోతున్నాం. ఎంతసేపు మనం తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి పాటని తీసుకొస్తున్నాం తప్ప పాత బస్తీలో ఒక గల్లీలలో ఉండేటువంటి పిల్లలకి, వాళ్ళ యొక్క ప్రజలకి దానికి పంపించేటువంటి విధానం, ఆ పంపింగ్ చేసే విధానం, ఆ వారధి, ఆ వాహిక మార్పు చేయకపోతే విన్నదే విన్నట్టుగా ఉంటుంది, పాడిందే పాడినట్టుగా ఉంటుంది. ఇలా మనం సమూలమైన మార్పులు, టెక్నికల్ వాడుకుంటూ, సినిమాను వాడుకుంటూ, సినిమా థియేటర్ని వాడుకుంటూ, పంపించే విధానంలో మార్పులు చేసుకుంటూ చేస్తే మీరు అనుకున్నటువంటి పవిత్రమైన ఆశయం